చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. బ్రాహ్మణ పట్టుతో నిర్వహించిన బైక్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచారంలో ఆయనకు గ్రామస్తులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కినాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే రోజుకొక మండలంలో ఒక్కొక్క రీతిలో ఈ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. బైక్ ర్యాలీతో కూడా ఈ గ్రామం అంతా పర్యటిస్తున్నారు. అయితే ప్రజలు ఏ విధంగా అతనికి బ్రహ్మరథం పడుతున్నారనే విషయం ఆయనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మీరు ఒక రోజుకొక మండలం చెప్పున్న ఒక విధంగా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ బ్రహ్మరథం పట్టినట్టు తెలుస్తుంది. కానీ ఈ రోజు బైక్ ర్యాలీతో ఎక్కువ యూత్ అంతా వచ్చారు. ఏం సార్ ఇది మీ మహిమ? బ్రాహ్మణ పంచాయతీ ఈరోజు విలేజ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా యువకులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఈ అపూర్వ స్వాగతం పలకడానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిరోజు అన్ని పంచాయతీలు, అన్ని మండలాలు పర్యటించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా గత 5 ఏళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం, కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాం. ఏ విధంగా అయితే ప్రజల కోసం 5 ఏళ్ళు కష్టపడినామో, ప్రజలు ఆశీర్వదిస్తే ఇంతకు మించి నా శక్తి ఉంచిన ప్రజల కోసం కష్టపడతానని మాటిస్తున్నాను. అందుకే చంద్రగిరి నియోజకవర్గం అంటేనే చాలా పెద్ద నియోజకవర్గం. తిరుపతికి తూర్పు, పడమర, దక్షిణ వైపు కూడా పూర్తిగా ఉంది. అయితే ఇంక కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ మొత్తం ఏ విధంగా కలవబోతున్నారు, ఏ విధంగా ప్రజలు ఆకట్టుకోబోతున్నారు? నిజంగా నా వరకు వచ్చేసరికి 5 సంవత్సరాలు ప్రజలతో ఉన్నాను. గడప గడప ప్రోగ్రాంతో 1 సంవత్సరం పాటు ప్రతి ఇల్లు, ప్రతి ఊరు తిరగడం జరిగింది. పల్లె బాట అని చెప్పి ఒకసారి తిరగడం జరిగింది, సచివాలయ బాట అని చెప్పి ఒకసారి తిరగడం జరిగింది, పంచాయతీ బాట అని చెప్పి ఒకసారి తిరగడం. అంటే 4 సార్లు ప్రత్యక్షంగా ప్రతి ఊర్లో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. 2 సార్లు గడప గడప పాదయాత్ర చేయడం జరిగింది. అందుకోసం చివరిలో కాబట్టి ఒకసారి ప్రజలందరితో చివరిసారి ఐక్యమత్యం అవుదాం అని చెప్పి ఈరోజు ప్రతి ఊరు తిరగడం జరుగుతూ ఉంది. కానీ ఎక్కడికి పోయినా ఒకటే మాట అంటున్నారు, వన్స్ మోర్ జగనన్న ఆశీర్వదిస్తామని చెప్పి నాకు డైరెక్ట్గా చెప్పడం. నిజంగానే జగనన్నకి ఇంత అభిమానం ఈరోజు వచ్చిందంటే నిజంగా మా పార్టీకి అదే అదృష్టంగా భావిస్తున్నాను. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇది కేవలం పల్లెటూళ్ళలో మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అనేవి టౌన్లో అందట్లేదు అనేసి ఒక విమర్శలు అయితే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తారు? వాళ్ళు 5 ఏళ్ళు ఊర్లో టౌన్లో ఉంటే వాళ్ళు తెలుస్తుంది కదా, వాళ్ళ జనాల్లోకి వెళ్తే వాళ్ళ నిజాలు తెలుస్తుంది. పైన 10 మంది కార్యకర్తలను పెట్టుకొని వాళ్ళు మాట్లాడించుకుంటే వాళ్ళ నిజాలు తెలియదు. ఒకసారి అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా నేను నిజంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అందరూ కూడా ఒకసారి వచ్చి నిజంగా ప్రజల్లో వాళ్ళకి జరిగిన మేలు, వాళ్ళు జరిగిన అభివృద్ధి తెలుసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళు 2014 నుంచి 1929 ఉంది. మీ దేంట్లో ఫెయిల్ అయ్యారో మీకు తెలిస్తే మీకు ఎప్పటికైనా దానికి కూడా మీకు అనుభవంగా ఏర్పడుతుంది. ఈ విధంగా బయటకు వచ్చి కుటుంబ సమేతంగా విమర్శలు చేయడం కాదు, మీకు నిజంగానే మంచి చేయాలంటే ప్రజలతో తిరగాలని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా చెప్పండి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి ఐ న్యూస్ తరపున మీరు ఏం చెప్పాలనుకున్నారు? ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి, గత 5 ఏళ్ళు ఏ కుటుంబం అయితే మీకు మంచి చేస్తుందో, ఏ కుటుంబం అయితే ఒక కష్టంలో, ఒక కోవిడ్ సమయంలో కావచ్చు, ఒక ఆపదలో కావచ్చు, ఒక వరదలు వస్తాయి కావచ్చు, ఒక చిన్న హాస్పిటల్ అంటే కావచ్చు, ప్రతి దాంట్లోనూ ఏ కుటుంబం అయితే మీకోసం అండగా నిలబడిందో, ఏ కుటుంబం అయితే ఒక పండగలో కావచ్చు, ఒక పెళ్లి జరిగినా కావచ్చు, ప్రతి దాంట్లోనూ మీకు అండగా నిలబడిందో ఆ కుటుంబాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా పెద్దలందరూ నేను కోరుకుంటున్నాను. ఏ విధంగా ఇది 5 ఏళ్ళు మా కుటుంబం నాన్నగారు కష్టపడినారో అంతకు మించి నాకు శక్తి ఉంచేలా మీరు ఆశీర్వదిస్తే చంద్రగిరి ప్రజల కోసం కష్టపడతానని కూడా తెలియజేస్తున్నాను. ఇది మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే భారీ ఎత్తున తరహాలో మండలాల్లో బైక్ ర్యాలీ, అదేవిధంగా ఒక్కొక్క విధంగా ప్రతి మండలంలో తిరుగుతున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ ఏదైతే చేశాడో సంక్షేమ పథకాలు, ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా తనకు బ్రహ్మరథం పడతారు, వచ్చే ఎలక్షన్లు తనని గెలిపిస్తారు అనేది కూడా మోహిత్ రెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, చంద్రగిరి నుంచి.